హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్లతో స్వయం ఉపాధి పథకాన్ని తీసుకొస్తున్నారు. మార్చి 2వ తారీఖు వనపర్తి జిల్లాలో ఈ యొక్క పథకము ప్రారంభించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మన రేవంత్ రెడ్డి గారు స్వయం ఉపాధి అనే ఒక పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ పథకంలో లబ్ధిదారులుగా గుర్తించే అవకాశం అనేది కనిపిస్తూ ఉన్నది. అయితే నిన్నటి రోజున మన డిప్యూటీ సీఎం గారు, మన ఆర్థిక శాఖ మంత్రి, మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్స్ అధికారులతో మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఈ 6,000 కోట్ల రూపాయలు కేవలము ఈ నిరుద్యోగాలకే ఖర్చు చేయనున్నారు. ఏ విధంగా ఈ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారంటే, మన రాష్ట్ర ప్రభుత్వము 3,000 రూపాయలను గ్యారంటీగా పెడుతుంది ఖర్చుకి. అదేవిధంగా మిగతా 3,000 కోట్ల రూపాయలను బ్యాంకులు సమకూర్చాలన్నమాట. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకు సంబంధించిన ఏదైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్స్కి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఒక్కొక్క నిరుద్యోగ అభ్యర్థిని గుర్తించడానికి ఈ యొక్క ఏదైతే మనకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంస్థలకు సంబంధించిన మన సంక్షేమ శాఖలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క అభ్యర్థుల నుండి ఏ విధంగా తీసుకుంటారంటే, వీళ్ళకి కావలసిన ఏదైనా స్కీమ్ పెట్టుకోవాలన్నమాట. మొత్తానికి ఇలా కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఏ యూనిట్స్ అంటే వ్యాపారానికి సంబంధించిన, ఈ షాపులకు సంబంధించిన యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ యూనిట్స్ అన్నిటికీ 50,000, 1,00,000, 2,00,000 చొప్పున 3 విభాగాలుగా విడగొడుతున్నారని చెప్పేసి మనకి ఈరోజు చూసినాం. అయితే ఇక ఫైనల్గా దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా మనకు ఫైనల్గా రావాలంటే ఈ పథకం ప్రారంభించడం అనేది మనకు ఏప్రిల్ 14న టోటల్గా ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. రేపటి రోజున దీన్ని పైలట్ ప్రాజెక్టుగా వనపర్తి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. వనపర్తి జిల్లాలో రేపు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినము ఏప్రిల్ 14న కాబట్టి వారి యొక్క బర్త్డే జన్మదినం సందర్భంగా దీన్ని రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. దీని ద్వారా మొత్తముగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ బీసీలలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి అనమాట. వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదగడానికి, నిల్చోడానికి, వ్యాపారాల్లో స్థిరపడడానికి ప్రభుత్వంకి వెళ్ళి 2,00,000 రూపాయలు ఇస్తుంది. అయితే 2,00,000 రూపాయల మొత్తానికే ఇవ్వదు. 2,00,000 రూపాయలు మీకు ఇచ్చిన తర్వాత దాంట్లో 35 నుంచి 50% మీకు సబ్సిడీ లభిస్తుంది. మిగతా ఇప్పుడు 50% సబ్సిడీ లభిస్తే 50% మీరు బ్యాంకర్లకు బ్యాంకులో చెల్లించాలి. మిగతా రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఇక్కడ చూసినట్టు కూడా ఒక ఆర్థిక భారంగానే కనిపిస్తుంది. చూడాలి దీని విధి విధానాలు ఎట్లుంటాయి, దీని స్టోరీ ఎట్లుంటుంది, దీని కథ ఎట్లుంటుంది మనం చూస్తే దీని గురించి అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. 6,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకం అని పెద్ద భారీగా అనౌన్స్మెంట్ అనేది రేపు జరగబోతుంది. దీనిలో ఎవరెవరు అర్హులు, ఏంది సంగతి అనేది కూడా మనం చూడాలి. అయితే ఒక క్యాండిడేట్ ఉదాహరణకు ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుంటాడు అంటే ఆ బిజినెస్కు సంబంధించిన డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అతను తయారు చేసుకొని ఆ సంబంధిత సంస్థకి, బ్యాంక్కి, మేనేజర్కి చూపించి వాళ్ళు ఓకే ఇది బాగానే ఉంది, వీడు చేసే బిజినెస్, ఈ బిజినెస్ ఓకే అయిపోతే బెటర్ వీడు డెవలప్ కాగలుగుతాడు అని బ్యాంకర్లు నిర్దేశించగలగాలి. ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్ నిర్దేశించగలిగితేనే వీడికి సంబంధించిన ఆ 2,00,000, 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు మంజూరు అవుతాయి అన్నమాట. ఇంత తతంగం ఉన్నది. ఇక దీంట్లో ఎన్నెన్ని లుతుకులు లోసుకులు ఉంటాయో ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎందుకనంటే ప్రభుత్వానికి వెళ్ళి వచ్చే ఏ అమౌంట్ కూడా డైరెక్ట్ టక్కీమని రాదు. దానికి ఎన్నో లింగులు లిటుకులు పెడతారు. అదంతా కూడా పెద్ద తతంగంగా ఉంటుంది. కానీ నిరుద్యోగుల సంక్షేమం కోసం ఈ 6,000 కోట్ల రూపాయలు పెట్టుడు అనేది కూడా చాలా తక్కువ అమౌంట్. నాకు తెలిసి నిరుద్యోగుల సంక్షేమం కోసము దగ్గర ఒక 20,000 కోట్ల రూపాయలు పెట్టేసి ఆ 20,000 కోట్ల రూపాయలకు ఎలాంటి బ్యాంకు మార్జిన్స్ లేకుండా డైరెక్ట్ ఈ దళిత బంధు లాంటివి ఉంటాయి కదా, అలాగో 10 లక్షలు ప్రతి ఒక్క నిరుద్యోగునికి ఇచ్చేసి మీరు బిజినెస్ చేసుకోండి, మీరు చక్కగా శుభ్రంగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఎవరైతే ఏజ్ క్రాస్ అయిపోతాయి చూసినారా, 35, 38, 39, 40 ఈ ఏజ్ పీపుల్స్కి ఇలాంటివి ఇస్తే వాళ్ళు లైఫ్లో సెట్ అవ్వడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది.
ఇక దీనికి మరి నిరుద్యోగులు అంటే ఎలాంటి కొలమానం తీసుకుంటాడు, ఏ ఏజ్ కొలమానంగా తీసుకుంటాడు అనేది కూడా ఇంకా మనకు ఎలాంటిది కూడా డీటెయిల్స్ రాలేదు. ఈ డీటెయిల్స్ అన్నీ రావాలంటే ఈ విధి విధానాలు మార్గదర్శకాలు అన్నీ కూడా మరి మనకు ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఆగాల్సిందే. రేపు జస్ట్ పథకాన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నారు వనపర్తిలో, అనౌన్స్మెంటే జరుగుతుంది, అంతకంటే ఎక్కువ ఏం జరగదు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కోడ్ ఉంది, మనకు మార్చి 20 వరకు ఉంది. సో అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది, అంతకంటే ఏం ముందరికి జరగదు. మళ్ళీ నేను చెప్తున్నా, నిరుద్యోగుల సంక్షేమం కోసం ఆలోచించాలంటే 6,000తోనో 3,000తోనో ముచ్చట పెడితే నడవదు. ఒక 20,000 పెట్టాలి, 20,000 కోట్లు పెట్టాలి. 20,000 కోట్లలో ఒక మంచి మంచి యూనిట్స్ పెట్టాలి. ఆ మంచి మంచి యూనిట్స్లలో కూడా ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం కూడా బ్యాంకర్లకు డైరెక్ట్ చెప్పేయాలి, మీరు ఇచ్చేయండి అని చెప్పేసి బ్యాంకర్లకు ప్రభుత్వం డబ్బు సమకూరిస్తే బాగుంటుంది. ఇప్పుడు బ్యాంకర్లు కూడా ఆలోచిస్తాయి కదా, ఏమని ఆలోచిస్తాయి, ఇప్పుడు 3,000 కోట్లు ప్రభుత్వానికి 3,000 కోట్లు బ్యాంకర్లు సమకూర్చాలి. బ్యాంకర్లు ఏం చేస్తాయి, వాళ్ళ నిధులను ఎక్కువగా ఇవ్వాలంటే మళ్ళీ రీకవర్ అవుతుందా కాదా అమౌంట్ అనేది కూడా ఆలోచిస్తారు. చాలా దారుణంగా ఉంటుంది అనమాట. చూద్దాం, పథకం ఇంకా స్టార్ట్ కాకముందే మనం దీని గురించి మాట్లాడడం కూడా కొద్దిగా ఎక్కువనే. కాబట్టి ఇలాంటి పథకాలన్నిటిని కూడా మీరు నిజమే అని నమ్ముతున్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే మిత్రులారా, మనకైతే నిరుద్యోగుల పక్షాన నేను ప్రతిరోజు వాయిస్ వినిపిస్తూ ఉంటా. నేను వివిధ సోర్సెస్ ద్వారా తీసుకొచ్చిన సమాచారం మీకు తెలియజేస్తూ ఉంటా. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. అంతేగాని నేను నా వాయిస్ను మీ పక్షాన నిలబెడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తుంటే నేను ఊరుకునే బాబది కానీ కాదు. నేను కూడా ప్రతిదాడిగా ప్రతివాదనగా మాట్లాడేటోనే. కొన్ని పిచ్చి కుక్కలు నిన్న రోజు నా గ్రూప్ 4లో నేను మాట్లాడినప్పుడు మనకు ఇన్ని పోస్టులు బ్యాక్లాగ్లో ఉండినాయి అని చెప్పేసి నేను చెప్పిన. నాకు తెలియదా, ఎవడు జైన్ కాకపోయి ఉంటే ఆ పోస్టు ఆ ఇయర్ అట్లనే ఖాళీగా ఉంటుంది అన్న సంగతి నాకు కూడా తెలుసురా బాబు. నేను కూడా చదువుకున్నా, నాకు కూడా అంతో ఇంతో నాలెడ్జ్ ఉంది. అది నువ్వు నాకు చెప్పడానికి అవసరం లేదు కదా, నేను ఇన్ని బ్యాక్లాగ్లు ఉండిపోతున్నాయి అని చెప్తున్నా. అంతే తప్ప నేను ఏదో నీకు ఇక్కడ ఉండిపోయినాయి అని చెప్పేసి నీకు ఆశ కల్పించి నీకు ఇస్తారు అని చెప్పట్లేదు, ఉండిపోయినాయి అని చెప్పిన. నాకు తెలుసు ఎవడు ఉద్యోగంలో జాయిన్ కాకపోయి ఉంటే ఆ పోస్ట్ అట్లనే ఉంటుంది, ఆ రోస్టర్ కూడా అట్లనే ఉంటుంది, ఆ రోస్టర్ కూడా మార్చడు. నెక్స్ట్ ఏదైనా అదే సంబంధిత శాఖకి వెళ్ళి నోటిఫికేషన్ వస్తే దీన్ని తీసి ఆ శాఖలో వేస్తాడు వేరే ఫ్రెష్ నోటిఫికేషన్లో. కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ మిగిలిపోవడానికి గల ప్రధాన కారణం ఇది ఎవరు జైన్ కాక కాదు. నీకు అర్థమవుతుందా? జైన్ అయిన వాళ్ళు అక్కడ ఉద్యోగం వచ్చినోడు వేరే శాఖలకు వెళ్ళిపోయారు, అది నేను చెప్పిన. వాడికి అర్థం కాక ఓ అమ్మ చాలాసేపు కామెంట్ల కింద ఒకటే ఫైట్, ఇంకో అబ్బాయి ముగ్గురు ఒకటే చాటింగ్ చేసుకుంటా ఉన్నారు. అంటే మన ఇన్బాక్స్లోకి వెళ్ళి మంచిగా మెసేజ్ పెట్టుకుంటా వాళ్ళకు వాళ్ళు ప్రతివాదన చేసుకుంటున్నారు. అట్లా చేసుకోకండి, దాన్ని డిస్టర్బ్ చేయకండి. మన ఛానల్ నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఎవడు చేయకండి. నచ్చితే చూడండి, లేకపోతే మీ ఇష్టం. చూడమని నేను ఏం పెద్దగా మిమ్మల్ని బలవంతంగా నా వీడియోలు మీ మీద రుద్దట్లేదు. మీకు నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసుకొని పక్కకి వెళ్ళాను. ఓకేనా? నేను చేసే వీడియోలలో ఏ ఒక్క ఇద్దరికి నా వీడియోల ద్వారా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చినా నేను సక్సెస్ అయినట్టే. 100 మందిని ఎవ్వడు కూడా సాటిస్ఫాక్షన్ చేయలేడు, 100 మందికి ఎవడు కూడా ఒప్పించలేడు. ఆ 100 మందిలో ఇద్దరు ముగ్గురు కూడా అరే అన్న చెప్పే ఇన్ఫర్మేషన్ నిజంగా హైలైట్, మనకి యూజ్ అవుతుంది, కొద్ది వరకు మనకు కావాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అని ఎవరైతే నాకు లైక్లో కామెంట్ ద్వారా తెలియజేస్తారో వాళ్ళ కోసం నా వీడియోలు వెళ్తాయి. అంతే తప్ప మిగతా 97 మంది కోసం నేను ఆలోచన చేయను. ఏ ఒక్కరు కూడా నా వీడియోల ద్వారా నాలెడ్జ్ పొందుతున్నారు, ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు, మోటివేషన్ అవుతున్నారు. వాళ్ళలో ఉన్న ఏదైతే భయాందోళనలు ఉన్నాయి, ఉద్యోగం వస్తాయా రావని భయాందోళనతో ఉన్నారో వాళ్ళ భయాన్ని తొలగించి వాళ్ళ స్ట్రాంగ్ వ్యక్తులుగా నేను మోటివేషన్ చేస్తే వాళ్ళు అట్లా నిలబడి మళ్ళీ ఉద్యోగానికి ప్రయత్నించి ఉద్యోగం సాధిస్తారు. వాళ్ళ కోసమే తప్ప వేరే వాళ్ళ కోసం అయితే కాదు. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.